సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం. మాటి మాటికి నీ పొరుగువానింటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. ప్రేకుమారకు మాతే సామెతల గ్రంథము ఎంతో సత్యమైన వాక్కును మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథంలో చూసినప్పుడు జ్ఞానవాక్కులు రాజు అయిన సొలొమోను గారికి దేవుడిచ్చిన అనేకమైన నైతికమైన విలువలను, కుటుంబ విషయాలను, సాంఘికమైన విషయాలను తెలియజేస్తుంది. అందులో ఒక మాట ఏంటి అంట, మాటి మాటికి నీ పొరుగువాని యొద్దకు వెళ్ళకము. ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో ఇది చాలా అవసరమైనది. మనలో కొంతమంది అనవసరమైన మన సమయాన్ని వృధా పరుస్తూ ఉంటాం. ఈ వాక్యం ద్వారా ఒక 2 మూలాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి సమయ వ్యర్థన అయితే, మరొకటి మనము చులకనవ్వడము. కొన్నిసార్లు అవసరం లేకపోయినా వెళ్ళి అవతల వారికి మనము విసిగించడం వలన ద్వేషించబడతాము, లేదా వారు మన కొరకు ఇంకా చెడ్డగా మాట్లాడుకోవడం కానీ అవకాశం ఉంటుంది. అదే సమయంలో మనం తరచూ వెళ్ళడం వల్ల కూడా వ్యర్థమైన మాటలే మాట్లాడుతుంటాం, అవసరమైన విషయాలు ఉండవు. అలాగే కొన్నిసార్లు మాటికి వెళ్ళడం వలన మన సమయాన్ని మనం వృధాపరుచుకుంటున్నాం. ఒకవేళ ఈ దినం చూసినప్పుడు క్వాలిటీ ఆఫ్ టైం అంటే చక్కని సమయాన్ని వినియోగించుకోవడం రావాలి. ఈ దినాల్లో చూసినప్పుడు చాలామంది వారి సమయాన్ని వృధాపరుస్తుంటారు. అనవసరమైన విషయాలకు, అనవసరమైన వాటిని మాట్లాడుకొని దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. లేదా చాలా మటుకు ఇతరుల మీద ఆధారపడుతుంటాం. ఏ వస్తువు కావాలన్నా, ఏ సలహా కావాలన్నా దేవుని వాక్యం ఎందుకో చెప్తుంది, మాటికి నీ పొరుగువానింటికి వెళ్ళకము. ఈరోజు నా ప్రసంగం నిజమే. నువ్వు దేవుని మీద కాకుండా, దేవుని మీద ఆధారపడకుండా ప్రతి విషయం పొరుగు పడుతున్నావేమో. ఒకవేళ వారికి అది ఇష్టం లేదేమో. కొన్నిసార్లు ఒకవేళ నువ్వు అనుకున్నావచ్చు, అని మంచి చేస్తున్నాను కదా అని, ఒకవేళ అది అంతగా ఇష్టపడలేకపోవచ్చు. నేను చూస్తున్నాను నేటి ఆధునిక కాలంలో అయితే చాలా ప్రైవసీ కోరుకుంటారు అందరూ కూడా. వాక్యం ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం రాయబడింది, కానీ ఇది ఉపయోగపడుతుంది. ఏంటంట, మాటికి పొరుగువానికి వెళ్ళకు. 1 నీ సమయం వేస్ట్ అవుతుంది. 2 ఇతరుల యొక్క సమయాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు, లేదా వారికున్న పరిస్థితుల గురించి నువ్వు ఒక వ్యర్థంగా మాట్లాడే పరిస్థితి వస్తుందేమో. ఇతరుల గురించి మనము వ్యర్థంగా మాట్లాడతామో. అవి లేకుండా ఆ సమయాన్ని దేవునికి ఇవ్వు. పొరుగువాని కంటే దేవునికి మంచి సమయం ఇవ్వు. ఒకవేళ సహాయం చేయడానికి సహాయం చేయి, కానీ సమయాన్ని వ్యర్థపరచకుండా దేవుని చదువుకున్నావు, దేవుని వాక్యం చదువుకో, లేదా నీవు ఆత్మీయంగా బలపడ్డానికి, లేదా నీకు నువ్వు ఉపయోగపడే నీ పని చేసుకో. దేవుడు నీ సమయాన్ని ఆశీర్వదిస్తాడు. నీకున్న ప్రతి పని ఆయన సఫలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొందాలు ఆయన మాకు నేర్పిస్తున్నా నైతికమైన విలువలను బట్టి ఉండాలి, మంచి మాటను బట్టి ఉండాలి. ఇదిగో నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నిజమే ఆయన నీ సన్నిధిలో మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీ కృపాక్షములతో నింపండి. నీ బలమైన అస్తుముతో మనల్ని నడిపించండి. మరి ముఖ్యంగా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నిజమే ఆయన మాటికి ఇతరుల దగ్గరికి వెళ్ళి మా సమయాన్ని వృధాపరచకుండా ఆయన నీలో ఆ సమయం ఉపయోగించడానికి సహాయం చేయండి. అని మీ జ్ఞానం సంపాదించిన మార్గాలు ఎదుగుటకు సహాయం చేసి నీ కృపాక్షను నింపి బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి. ఆయన నీకు సహాయం చేస్తూ ఆయనను లోబడండి, ఆయన మాట నిలబడండి. గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.